బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా సాగుతున్నాయి. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యే మల్లారెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ ఇతర పార్టీలకు చెందిన 100 మంది కార్యకర్తలు, యువకులు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ గులాబీ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందామని, కేసీఆర్తోనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యపడుతుందనే పార్టీలో చేరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ మేడ్చల్ మండల అధ్యక్షులు దయానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. మేడ్చల్ 297 డివిజన్లో మరి మా శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు 100 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. మరి ఈ యొక్క ప్రభుత్వం పైన విరక్తి చెంది యువత అంతా కూడా మరి కేసీఆరే కావాలి, కేసీఆరే ముఖ్యమంత్రి కావాలి, మరి మంత్రి ఉన్నప్పుడు మా నియోజకవర్గాన్ని పెద్ద ఎత్తున మరి అభివృద్ధి చేసినటువంటి నాయకుడు, పేద బడుగు బలగిన వర్గాల ఆశాజ్యోతి మా చామకూర మల్లారెడ్డి గారి అని చెప్పేసి ఆయన ఆధ్వర్యంలో ఈరోజు 297 డివిజన్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు మున్సిపల్ గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్పర్సన్ మొద్దుల శ్రీనివాసరెడ్డి గారు, పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్ గారు, జవహర్ నగర్ అధ్యక్షులు కొండలరెడ్డి గారు, మరి జవహర్ నగర్ కార్పొరేటర్ రాజశేఖర్ గారు, పెద్ద ఎత్తున నాయకులందరూ కూడా పాల్గొని మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చేంత వరకు మరి యువత అంతా కూడా పోరాడి అధికారంలోకి తీసుకురావాలనే ఏకైక లక్ష్యం. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలో బ్రహ్మరథం పడతా ఉన్నారు. అది మల్లారెడ్డి గారికి తిరుగులేని పేద బడుగు పెరిగిన వర్గాల ఆచార్యజ్యోతి మా చామకూర మల్లారెడ్డి గారు కాబట్టి మరి ఆయన ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతూ ఉన్నాయి.